వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. అదేంటో వాళ్ళ తప్పులేమో బాండు పత్రాల్లాగా కనిపిస్తాయి, మరి పక్క వాళ్ళ తప్పులు అదండి జనాల తీరు. ఏం మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారా? అదేనండి, చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు వాళ్ళకు కనిపించవు. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఎంత భద్రంగా దాచేసుకుంటారంటే బీరువాలో దాచుకునేటటువంటి బాండ్ పత్రాలని ఎంత చక్కగా మనము సేఫ్టీగా సెక్యూరిటీగా దాచుకుంటామో అలా దాచేసుకుంటారు వాళ్ళు చేసిన తప్పుల్ని. అదే పక్క వాళ్ళు పొరపాటున తప్పు చేశారనుకోండి, వాటిని మాత్రము ప్రచార పత్రాలు పంచుతాం చూసామా, ప్రమోషన్స్ కోసం, ఆ టైపులో ఫ్రీగా ఆ పత్రాలు పంచినట్టు పనిచేసి ఫ్రీ పబ్లిసిటీ, ఫ్రీ ప్రమోషన్స్ చేసేస్తూ ఉంటారనమాట. కానీ అలా చేసే ముందు కొంచెమన్నా ఒక్కసారన్నా అరే నా తప్పులు బయటపడితే నా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, మరి వాళ్ళ తప్పుల్ని నేనెందుకు బయట వెయ్యాలనుకుంటున్నాను, వాళ్ళు నాకేం చేశారు, పోనీ వాళ్ళు నేనేమన్నా భద్ర శత్రువులమా, ఇవన్నీ కించిత్ కూడా, అంటే కొంచెం కూడా, ఒక సెకండ్ కూడా ఆలోచించరనమాట. మనకొక కొత్త టాపిక్ దొరికింది, మనకొక కొత్త గాసిప్ దొరికింది, దాన్ని ఫ్రీ పబ్లిసిటీ చేసేయాలి. అరే చెయ్యకపోతే నా కడుపాత్రం ఆగట్లేదు, ఇలా ఉంటారనమాట జనాలు. వాళ్ళకి మాత్రం చాలా భద్రంగా, పక్క వాళ్ళకి కాదు కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియని రహస్యాలు కూడా ఎన్నో ఉంటాయన్నమాట. అంత భద్రంగా దాచుకుంటారనమాట. కానీ దయచేసి నేను చెప్పేది ఏంటి అంటే ఆలోచించండి. ఒక్కసారి ఇలాంటి పనులు చేసే వాళ్ళందరూ కూడా మినిమం ఆలోచించండి. ఎందుకు అంటే అది వాళ్ళ లైఫ్ని ఎంతగా ఎఫెక్ట్ చేస్తుంది మీరు ఇంత ఫ్రీ పబ్లిసిటీ ఇస్తే అని చెప్పేసి. చిన్న చితక విషయం, ఏ విషయమైనా కానివ్వండి, అసలు ఒకరి లైఫ్ గురించి మనము ఫ్రీ పబ్లిసిటీ చేసే రైట్స్ మన ఎవరికి కూడా లేదనమాట. ఈవెన్ వాళ్ళు బద్ద శత్రువులైనా కానివ్వచ్చు, టైం అనేది వాళ్ళకి సమాధానం చెప్తుంది. మనమేమో వెళ్ళి ఫ్రీ పబ్లిసిటీ ఏమీ చేయనవసరం లేదు ఎవరికి కూడా. ఒక 100 మందికి గాసిప్స్ ఏమి చేయాల్సిన పని లేదనమాట. అది ఎంతలాగా మనుషుల్ని దెబ్బతీస్తుందంటే మీరు ఊహించలేరు. అదే సిచ్యువేషన్ మీకు కూడా మీ కర్మ బాగోక మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. కాబట్టి మనం మంచి చేయకపోయినా పర్లేదండి, పని కట్టుకొని మరీ టైం తీసుకొని మరీ చెడు చేయాల్సిన పని అయితే లేదు కదా, ఎందుకు చెప్పండి. ఫైనల్గా నేను చెప్పబోయేది ఏంటి అంటే, మీ వెంత సీక్రెట్గా రహస్యాలని మీ లైఫ్ బయటపడకూడదు 10 మందిలో దాచిపెట్టుకుంటున్నారో, పక్క వాళ్ళ లైఫ్ కూడా అంతే, పక్క వాళ్ళ సీక్రెట్ కూడా అంత పదిలమైందే. కాబట్టి వాళ్ళది మీరు అంత ఫ్రీ పబ్లిసిటీ ఎప్పుడూ కూడా మీ లైఫ్లో చేయకండి. అది చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఒక మరక అనేది మరకే కదా, అది పోవటానికి ఎంత టైం పడుతుంది. అలాగే వాళ్ళు నిజంగా ఆ పనులు చేశారా చేయలేదా ఇవంతా కూడా ఎవరు ఆలోచించరు. పబ్లిక్ అంత ఇదిగా ఏదైనా ఒకటి స్ప్రెడ్ అయిందంటే అదే నిజం అని చెప్పేసి ఇంకా వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు అనమాట. బట్ కానీ వాళ్ళు నిజంగా ఎలాంటి తప్పు చెయ్యనప్పుడు వాళ్ళ జీవితం మీద ఇది ఒక చెరగని మచ్చలాగా మిగిలిపోతుంది, వాళ్ళ లైఫ్ని ఎంతో డ్యామేజ్ చేస్తుంది అనమాట. దయచేసి ఆలోచించండి, మనం చేసేటప్పుడు ఏం చేస్తున్నామా, అది ఎంతమందికి ఎఫెక్ట్ జరుగుతుందా, ఎవరికైనా హాని జరుగుతుందా, ఇవన్నీ ఆలోచించండి ఏదైనా పని చేసేటప్పుడు. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి, అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.